వెల్కమ్ టు మాస్ అండ్ మీడియా. ఇక సానా సతీష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి చెప్పండి సమాధానం. కాకినాడ జిల్లా నడిబొడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప కమ్మ రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్ గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన. రౌడీజం చెయ్యొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్ గా వాళ్ళ విధానమే రాంగ్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఏమంటారు? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సానా సతీష్ గారు కూడా కాస్ట్ బై కాపే కదా, అందుకని ఆయన ఏమన్నా ఆయనతో పాటు కాపుల మీటింగ్ పెట్టండి, కాపుల సభలు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయనకు ఆదేశాలు ఇచ్చారా? లేదా ఒక బీసీ నాయకుడిని పిలిచి, ఒక అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఒక అయ్యన పత్రుడు గారిని పిలిచి మీరందరూ బీసీ సంఘాలు, బీసీ కులాలతో ఏకమై బీసీ కులాల మీటింగ్ పెట్టండి అన్నారా? లేదా ఒక వరల రామయ్య గారినో నక్కా ఆనందబాబు గారిని పిలిచి మీరు ఇలా చేయండి అని అన్నారా? అనలేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు కూడా అన్ని కులాలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలి తప్ప వాళ్ళని కుల సంఘ నాయకులుగా చేయకూడదు. వేళ సానా సతీష్ గారు కూడా మన కళ్ళ ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత గౌరవాన్ని పొందుతున్నారు, ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రాజ్యసభ అంటే ఒక టర్మ్ చేస్తారు, 6 సంవత్సరాలు చేస్తారు. ఈయన 7.5 సంవత్సరాలు, నాకు తెలిసి రికార్డు ఇది. ఫస్ట్ రావడంతో ఇప్పుడు అది ఒక 6 ఉంటుంది, ఇది ఒక 1.5. 7.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారంటే తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంత గౌరవిస్తున్నట్టు. నిబద్ధత కలిగిన కాపులు అందరూ అన్ని కులాలని దగ్గర తీసుకుంటారు, అన్ని కులాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళాలనుకోవాలి. కానీ ఇదేం దరిద్రం అండి, కాపు మీటింగ్ ఏంటి? అది ఎమ్మెల్యేలు మంత్రులు పెడతారా కాపుల మీటింగు? మీకు తెలియట్లేదు, జగన్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏం చేయమంటే అదే. ఎందుకంటే కాపులు ఒక వైసీపీతో ఎందుకు ఉంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కాపుల్లో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు కాపుల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాపుల్లో. ఒక కులం ఎప్పుడు కూడా ఒక పార్టీకి రాదండి. మీరు ఎంత కుల సంఘం మీటింగులు పెట్టండి, ఎంత కులాలను రెచ్చగొట్టండి, ఎక్కడో జరిగిన వాటిని తీసుకొచ్చి కులాలకు ఆపాదించి వైసీపీ ఎంత డ్రామాలు చేసినా ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు. ఆ విషయం తెలుసు కనుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పెట్టించారు. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి కులం నుంచి ఓ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, రెడ్లందరూ కూడా వైసీపీలో ఉండాలని ఎప్పుడైనా మీటింగ్ పెట్టించారా? అలా ఓ మీటింగ్ పెట్టిస్తే ఒకవేళ రెడ్లందరూ సరే అయితే మనోడని ఎత్తారేమో, కానీ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారు. ఇది రెడ్ల పార్టీలా ఉంది, అయితే రెడ్లే కోటేస్తారులే, మరి మేమెందుకులే అని చెప్పి ఆగిపోతారండి. ఇప్పుడు ఈ కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, రండి కాపులందరూ మనం కలిసి ఉందామంటే రేపు పొద్దున్న మీకు బీసీలు ఎస్సీలు అక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేస్తే మీకు ఎందుకు ఓట్లు వేయాలి? అరే ఈ చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి మీరు? మీకు అర్థం కావట్లేదు. అంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈ రోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వాడు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్ గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. అయితే వైసీపీలో ఉన్న కాపులందరికీ కూడా ఇప్పుడు అక్కడ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయ భవిష్యత్తు కథం. వారు ఎక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా ఇతర కులాలు వాళ్ళకి ఓటు వేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వీళ్ళేమో ఇలా కుల సంఘం పేరు చెప్పి మా కులం అని చెప్పి వీళ్ళు కులాల వారీగా జనాలు నిడగొడుతున్నారు. రేపు వీళ్ళకి ఓటేస్తే మనకి ఏం న్యాయం చేస్తారనే అనుమానం ఆల్రెడీ ప్రజలందరిలోనే వచ్చిందండి.
నేను వాళ్ళు మరి ఎందుకు పెట్టుకున్నారు నాకు ఇప్పుడు కాపుల వనభోజనాలు పెడుతున్నారండి. అది ఒక ఆచారం, ఒక పండగ. ఆ పండగ రోజు కాపులందరూ కలవడం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని ఒక పార్టీలో ఉండి మనందరం కాపులం, మనకు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటుంది, మనం ఇతర కులాలను మనం లెక్క చేయొద్దు, మనమే చూసుకుందాం అని ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళి మీరు మీటింగులు పెడతా ఉంటే మీకు ఇతర కులాలు వచ్చి మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని గెలిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు? ఆయన అడిగారు సానా సతీష్ గారు, చెప్పండి సమాధానం దాన్ని చెప్పండి. ఆయన కాపుల రిజర్వేషన్ ఏమన్నాడు, కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ నిధులు ఎలా ఎగ్గొట్టాడో ఆయన చూశారు. కాపులకు ఏది చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాపులు ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి మీరు వచ్చి మీటింగ్ పెడితే ఆయనకి ఉద్ధరించాలో లేదు తెలియదు, కానీ మీ బతుకులు మొత్తం బస్. వెల్కమ్ టు మాస్ అండ్ మీడియా. ఇక సానా సతీష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి చెప్పండి సమాధానం. కాకినాడ జిల్లా నడిబొడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప కమ్మ రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్ గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చుచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన. రౌడీజం చెయ్యొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్ గా వాళ్ళ విధానమే రాంగ్. జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఏమంటారు? ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు సానా సతీష్ గారు కూడా కాస్ట్ బై కాపే కదా, అందుకని ఆయన ఏమన్నా ఆయనతో పాటు కాపుల మీటింగ్ పెట్టండి, కాపుల సభలు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయనకు ఆదేశాలు ఇచ్చారా? లేదా ఒక బీసీ నాయకుడిని పిలిచి, ఒక అచ్చెన్నాయుడు గారినో లేకపోతే ఒక అయ్యన పత్రుడు గారిని పిలిచి మీరందరూ బీసీ సంఘాలు, బీసీ కులాలతో ఏకమై బీసీ కులాల మీటింగ్ పెట్టండి అన్నారా? లేదా ఒక వరల రామయ్య గారినో నక్క ఆనందబాబు గారిని పిలిచి మీరు ఇలా చేయండి అని అన్నారా? అనలేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎప్పుడు కూడా అన్ని కులాలకి కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళ లీడర్షిప్ని డెవలప్ చేయాలి తప్ప వాళ్ళని కుల సంఘ నాయకులుగా చేయకూడదు. వేళ సానా సతీష్ గారు కూడా మన కళ్ళ ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత గౌరవాన్ని పొందుతున్నారు, ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరు కూడా రాజ్యసభ అంటే ఒక టర్మ్ చేస్తారు, 6 సంవత్సరాలు చేస్తారు. ఈయన 7.5 సంవత్సరాలు, నాకు తెలిసి రికార్డు ఇది. ఫస్ట్ రావడంతో ఇప్పుడు అదొక 6 ఉంటుంది, ఇది ఒక 1.5. 7.5 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారంటే తెలుగుదేశం పార్టీ కాపులకు ఎంత గౌరవిస్తున్నట్టు. నిబద్ధత కలిగిన కాపులందరూ అన్ని కులాలని దగ్గర తీసుకుంటారు, అన్ని కులాలను దగ్గర తీసుకుని ముందుకెళ్ళాలనుకోవాలి. కానీ ఇదేం దరిద్రం అండి, కాపు మీటింగ్ ఏంటి? అది ఎమ్మెల్యేలు మంత్రులు పెడతారా కాపుల మీటింగు? మీకు తెలియట్లేదు, జగన్ గారు మిమ్మల్ని ముంచేస్తున్నారు. రేపు పొద్దున ఆయన ఏం చేయమంటే అదే. ఎందుకంటే కాపులు ఒక వైసీపీతో ఎందుకు ఉంటారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉంటారు కాపుల్లో, తెలుగుదేశం పార్టీకి అభిమానులు ఉంటారు కాపుల్లో, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాపుల్లో. ఒక కులం ఎప్పుడు కూడా ఒక పార్టీకి రాదండి. మీరు ఎంత కుల సంఘం మీటింగులు పెట్టండి, ఎంత కులాలను రెచ్చగొట్టండి, ఎక్కడో జరిగిన వాటిని తీసుకొచ్చి కులాలకు ఆపాదించి వైసీపీ ఎంత డ్రామాలు చేసినా ఒక కులం ఎప్పుడు ఒక పార్టీకి ఉండదు. ఆ విషయం తెలుసు కనుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రెడ్డి సంఘం మీటింగ్ పెట్టించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి కులం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, రెడ్లందరూ కూడా వైసీపీలో ఉండాలని ఎప్పుడైనా మీటింగ్ పెట్టించారా? అలా ఓ మీటింగ్ పెట్టిస్తే ఒకవేళ రెడ్లందరూ సరే అయితే మనోడని ఎత్తారేమో, కానీ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారు. ఇది రెడ్ల పార్టీలో ఉంది, అయితే రెడ్లే కోటేస్తారులే, మరి మేమెందుకులే అని చెప్పి ఆగిపోతారండి. ఇప్పుడు ఈ కాపు లీడర్స్ ఎవరైతే ఉన్నారో, రండి కాపులందరూ మనం కలిసి ఉందామంటే రేపు పొద్దున్న మీకు బీసీలు ఎస్సీలు అక్కడ ఉన్నవాళ్ళు మీకు ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేస్తే మీకు ఎందుకు ఓట్లు వేయాలి? అరే ఈ చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారండి మీరు? మీకు అర్థం కావట్లేదు. అంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు.
అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈ రోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్ గా ఏదో కాపుల మీద ప్రేమతో చేస్తుంది కాదని చెప్పి మేము చెప్తున్నాం. అయితే వైసీపీలో ఉన్న కాపులందరికీ కూడా ఇప్పుడు అక్కడ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయ భవిష్యత్తు కథం. వారు ఎక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినా ఇతర కులాలు వాళ్ళకి ఓటు వేయడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వీళ్ళేమో ఇలా కుల సంఘం పేరు చెప్పి మా కులం అని చెప్పి వీళ్ళు కులాల వారీగా జనాలు ఎడగొడుతున్నారు. రేపు వీళ్ళకి ఓటు వేస్తే మనకి ఏం న్యాయం చేస్తారనే అనుమానం ఆల్రెడీ ప్రజలందరిలోనే వచ్చిందండి. నేను వాళ్ళు మరి ఎందుకు పెట్టుకున్నారు నాకు ఇప్పుడు కాపుల వనభోజనాలు పెడుతున్నారండి. అది ఒక ఆచారం, ఒక పండగ. ఆ పండుగ రోజు కాపులందరూ కలవడం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని ఒక పార్టీలో ఉండి మనందరం కాపులం, మనకు మళ్ళీ ప్రత్యేకంగా ఉంటుంది, మనం ఇతర కులాలను మనం లెక్క చేయొద్దు, మనమే చూసుకుందాం అని ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళి మీరు మీటింగులు పెడతా ఉంటే మీకు ఇతర కులాలు వచ్చి మీకు ఓట్లు వేసేసి మిమ్మల్ని గెలిపిస్తారా? ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు? ఆయన అడిగారు సానా సతీష్ గారు, చెప్పండి సమాధానం దాన్ని చెప్పండి. ఆయన కాపుల రిజర్వేషన్ ఏమన్నాడు? కాపులకు సంబంధించి కాపు కార్పొరేషన్ నిధులు ఎలా ఎగ్గొట్టాడో ఆయన చూశారు. కాపులకి ఏది చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కాపులు ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి మీరు వచ్చి మీటింగ్ పెడితే ఆయనకి ఉద్ధరింతాడు లేదు తెలియదు, కానీ మీ బతుకులు మొత్తం బస్ స్టాండ్ అయిపోయాయండి.